ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు. మహానుభావులారా, ఈరోజు నేను సమ్మక్క సారక్కల జాతరలొచ్చే శ్రీరామ కోళ్ళ గొల్ల మేకలను కాపాడు కోదండరామా అంటూ కోళ్ళ గొర్రెల మేకలను చంపకుండా సాదుకోండి అంటూ జీవహింస చేయొద్దని పదే పదే వేడుతూ ఒక మంచి పాటను చదువుతాను, దయచేసి వినండి. మహానుభావులారా, నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ మరవకుండా పంపించగలరు. మన వాళ్ళందరినీ మరవకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్పగలరు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. సమ్మక్క సారక్కల జాతరలొచ్చే శ్రీరామ కోళ్ళ గొర్రెల కాపాడు కోదండరామా. నోరు లేని ప్రాణులను పాపం మాటరాని మూగజీవుల ఎందుకురా సంపేదని నిలదీసి అడిగితే కోళ్ళ గొల్ల మేకలను బలి ఇచ్చి వాటి రక్తాన్ని పంటల్లో చల్లితే జోరుగా వర్షాలు కురిపిస్తాము, పంటలను రెట్టింపుగా పండేలా చూస్తామని సమ్మక్క సారక్కలు కలలోన కనిపించి చెప్పారని అబద్ధాలు ఆడుతుండ్రు. ప్రాణులను బలి ఇస్తే ప్రజలందరినీ చల్లగా కాపాడుతామని కలలోన మీరు ప్రాణులను నోరు లేని ప్రాణులను బలి ఇస్తే ప్రజలందరినీ చల్లగా కాపాడుతామని మీరు అన్నారని అబద్ధాలు ఆడుతుండ్రు. వర్షాలు జోరుగా కురుస్తాయో లేవో కానీ పంటలు రెట్టింపుగా పండునో లేదో కానీ పాపం నోరు లేని ప్రాణులను చంపేశారు. మాటరాని మూగజీవుల బలి ఇచ్చారు. మొక్కులని దిక్కులేని ప్రాణులను చంపుతుండ్రె సమ్మక్క. ముడుపులని మూగజీవులను బట్టి నరుకుతుండ్రె సారక్క. సమ్మక్క సారక్కలు నా కలలో కనిపించి నీ బిడ్డను బలి ఇవ్వమని అడిగిండ్రని, నీ కొడుకును చంపమన్రని నేను అబద్ధాలు చెప్పితే నీ బిడ్డను నీ కొడుకును బలి ఇస్తావా, చంపేస్తావా? చంపనే చంపవురా. సమ్మక్క సారక్కలు నా కలలో కనిపించి ముడుపుల కోసం నీ మెడలు నీ తొడలు నరికి ఇవ్వమన్రని నేను అబద్ధాలు చెప్పితే నరికిస్తావా? నరికి ఇవ్వవురా. ఎందుకంటే
నీ బిడ్డ నీ కొడుకులు నీకు తీపి అవుతారు. నీ మెడలు నీ తొడలు నీకు తీపి అవుతాయిరా. మరి మంది ప్రాణులు కోళ్ళు గొర్రెలు మేకలు మాత్రం చేదెందుకు అవుతాయిరా. చంపేది ఎందుకురా. సమ్మక్క సారక్కలు ప్రపంచానికే తల్లులు. ప్రపంచాన అన్ని ప్రాణులు కోళ్ళు గొర్రెలు మేకలు అన్ని ప్రాణులు సమ్మక్క సారక్కల పిల్లలేరా. మరి ఏ తల్లైనా తన పిల్లల బలి ఇవ్వమని అడుగుతుందా. మరి ఏ తల్లైనా తన పిల్లలను చంపమని అంటుందా. తన పిల్లలను బలి ఇవ్వమంటే తన పిల్లల చంపమంటే సమ్మక్క సారక్కలు కన్న తల్లులే కాదురా. సమ్మక్క సారక్కలు నీ కలలోన కనిపించి ప్రాణులను కోళ్ళ గొల్ల మేకలను చంపమండ్రని అబద్ధాలు ఆడుతావు. మొక్కులు కాదు నీ మేలు కోసమే. ముడుపుల కోసం కాదు నీ కడుపు కోసమే. ప్రాణులను కోళ్ళ గొర్రెల మేకలను చంపుతారు. కోసి పోగులేస్తారు. పోగులేసి అమ్ముతారు. అమ్మంగా మిగిలిన దాన్ని కమ్మంగా వండుకొని కడుపు నిండా తింటారు. కానీ మాంసాలే తిననట్టి సమ్మక్కకు సారక్కకు పిడికడంత మాత్రమే పెడతారు. చీమల పాలు చేస్తారు. వద్దేవు సమ్మక్క వద్దేవు సారక్క ప్రాణులను చంపేటి. వద్దేవు సమ్మక్క వద్దేవు సారక్క ప్రాణులను చంపేటి పుణ్యాత్ముల కలలోన కనిపించి నోరు లేని ప్రాణులను చంపొద్దని చెప్పండే మాయమ్మ. సాదటోళ్ళ చంపుతుంటే అడిగేది ఎవరిని. సమ్మక్క సారక్కల జాతరలొచ్చే ప్రాణుల్లారా కోళ్ళ గొర్రెల మేకల్లారా పారిపోండి అడవులకు. ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరికీ తెలియకుండా దాచుకోండి తలలను. ఏ దేవుడు దిగిరాడు మీ ప్రాణుల కాపాడబోడు. అందుకే అడవులకు పారిపోండి. మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలండి. ప్రాణులు మనుషులకు జన్మ సేవకులు. మనుషులు ప్రాణులకు యమధర్మరాజులు. ప్రాణుల సేవయే పరమాత్ముని సేవండి. ప్రాణులను కోళ్ళ గొల్ల మేకలను చంపకుండా సాదుకుంటే పరమాత్ముడే అవుతాడండి. మహానుభావులారా మీకు శుభమౌనుగాక. ఇక సెలవు.